దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. 107వ సంకీర్తన మొదటి నుంచి 3 వాక్యాలు చదివామా. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారిని ఆ మాట పలుకుదురుగాక. చాలా ఈ కీర్తన ఇశ్రాయేలీయులు విడుదల పొందిన తర్వాత ఆత్మలో పాడుకున్న పాట అన్నమాట. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు కాదు, బబులోను చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఎవరు రాశారో లేదు, ఇది ఈ కీర్తన ఎవరు రాశారో పేరు రాయలేదు కదా. కానీ విమోచించబడిన వారు, ఎక్కడి నుంచి? బబులోను చెరలో నుంచి విమోచించబడిన వారు పాడిన పాట ఇది. అక్కడ వీళ్ళు 4 అనుభవాలు చెప్తాడు దేవుడు. వీళ్ళు ఎలా ఉన్నారు అక్కడ అంటే 4 అనుభవాలు చెప్తారు. అవి ఒకటి ఏంటంటే, ఎడారిలో తప్పిపోయిన వ్యక్తిలాగా ఇశ్రాయేలీయులు ఉన్నారంట. 107:4-9. వారు అరణ్యమందుల ఎడారి త్రోవను తిరుగులాడుచుండ్రి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయినా, ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను. ఎలా ఉన్నారంట ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి? ఆ చెరలో ఉన్నప్పుడు, బబులోను చెరలో ఉన్నప్పుడు మొదటి అనుభవం చెప్తున్నాడు. ఎలా ఉన్నారంటమ్మా? అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచున్నారు, నివాసపురం ఏది లేదంట. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయిందంట. మనం కూడా అంతే కదా. కొన్నిసార్లు ఎక్కడో అరణ్యంలో ఉన్నట్టు, ఎడారిలో ఉన్నట్టు, దారి తెలియకుండా, ప్రయాణం ఎటెల్లాలో తెలియకుండా. అరణ్యంలో దారి కనపడుతుందా? దారి కనపడదు. గమ్యం లేని జీవితం అన్నమాట. ఆకలి ఒక పక్కన, అడవి మృగాలు మన చుట్టూ చాలాసార్లు మనల్ని కష్టపెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, అరణ్య మృగం లాంటి మనుషులు. సింహాల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. కోపోద్రేకుల మధ్యలో ఉన్నాను నేను అంటూ. ఎందుకు కోప్పడతారో తెలియదు అండి. ఎందుకు మన మీద కోప్పడతారో తెలియదు, ఎందుకు మన మీద కక్ష కడతారో తెలియదు, ఎందుకు మనల్ని అవమానిస్తారో తెలియదు, ఎందుకు మన మీద అసూయపడతారో తెలియదు. ఇలాంటి మనుషుల మధ్యలో మనల్ని దొరికితే మింగేద్దామా, దొరికితే నాశనం చేసేద్దామా అన్నటువంటి ప్రజల మధ్యలో ఆకలి దప్పులతో అరణ్యంలో తిరుగులాడుతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. అరణ్యంలో ఏమంటాయి? జంతువులే కదా ఉంటాయి, దారి కనపడదు. అది కూడా ఎడారి అంట, ఒక్క చుక్క నీళ్ళు దొరకవు. ఈ బాధలన్నీ మానవుడు అనుభవిస్తాడు కాబట్టి యేసు ప్రభు వారు కూడా మన బాధలు ఎరిగిన దేవుడు, ఆయన కూడా ఎడారిలో అరణ్యంలో ఉన్నట్టుగా శిలువ మీద దప్పికతో ఆయన విలపించారు. అవునా కదా? మన ఎడారి అనుభవాన్ని యేసు ప్రభు వారు అనుభవించారు శిలువలో. ఆయన ఆకలితో, దాహంతో కేకలు వేశారు, దప్పికొనిచున్నానని. మానవుడు తన జీవితంలో ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. రెండవ అనుభవం ఏంటంటే, ఇశ్రాయేలీయులట మొదటిది ఎడారిలో తప్పిపోయిన వ్యక్తిలాగా, రెండవది చీకటి గల చెరసాలలో బందీలుగా ఉన్నారంట. ఎక్కడంట? వాళ్ళు బబులోను చెరలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారంట? చీకటి కలిగిన చెరసాలలో బందీలుగా ఉన్నారంట. చాలాసార్లు మనం కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటాం. భయంకరమైన చెరసాలలు ఉంటాయి. చర్లపల్లి జైలు అని, ఇంకా కొన్ని. పద్మాసు ద్వీపంలో బాప్తిస్మిచ్చి యోహాను వేసినప్పుడు చీకటి అనమాట, గాఢాంధకారం, ఒక గుహలాగా తవ్వి ఆ గుహలో పడేస్తారట. ఆ గుహలో పడేసి ఆ పైనుంచి అన్నం ప్లేట్లు, లోపల దీపం ఉండదు, ఏముండదు, తడుముకొని అక్కడే అన్నీ విసర్జన కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి. రాసుకు వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా అక్కడే. ఎందుకంటే ఇంకా బయటికి రావడానికి అవకాశం ఉండదు అనమాట, లైటింగ్ ఉండదు. అలాంటి భయంకరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయులు దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఎందుకు ఇవన్నీ జరిగాయి? దేవుని మీద తిరుగుబాటు. ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, దరిద్రతలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శత్రువుల చేతుల్లో ఉన్నప్పుడు
దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని చెర నుంచి వారిని విడుదల చేసి ఆ అరణ్యంలో దేవుడు 40 సంవత్సరాలు మన్నాతో పోషించిన కార్యక్రమాలు చేస్తే దేవుని మీద తిరుగుబాటు, దేవుని మీద సణుగుడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగుతుంది. వినాలి దేవుని వాక్యాన్ని, వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ మాటలు నీలో విశ్వాసాన్ని పుట్టించాలి. దేవుని మాట ఏం చేయాలి? నీలో నమ్మకాన్ని పుట్టించాలి. ఎవరి మాటలు నమ్మకం కలుగజేస్తాయంట? యేసయ్య మాటలే మనకు నమ్మకాన్ని కలుగజేస్తాయి. ఏంటి, లోకంలో చాలామంది మనుషులు మాట్లాడుతూ ఉంటారు కానీ నమ్మడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఒక మాట, అప్పుడు ఒక మాట. అప్పుడు చెప్పావు కదంటే నేను ఎప్పుడు చెప్పాను అంటారు. మాట మీద నమ్మకం ఉండదు. కొంతమంది మనిషి మాట మీద నిలబడ్డు, మాట మీద నమ్మకం ఉండదు. కానీ యేసయ్య మాట నమ్మదగిన మాట, విశ్వసించదగిన మాట అంటాడు ఆయన. వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. దేవుని మాటలు వింటే నమ్మిక పడుతుందండి. జీవితం మీద ఒక ఆశ కలుగుతుంది. ఆశ నిరాశల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. మానవ జీవితం శ్రమలు, పోరాటాలు, సంతోషం వస్తుంది, అంతలోనే మళ్ళీ దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది ఆ సంతోషం? 1 నిమిషం ఉంటుంది, మళ్ళీ వెంటనే దుఃఖం. కానీ దేవుల్లో ఉన్నవాడికి నిత్యానందం. పౌలు అందుకే అంటాడు, మీరు దుఃఖపడితేనే నేను సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందారని సంతోషిస్తున్నాను. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగజేస్తుంది. ఆ దుఃఖం ఎప్పుడైతే నీ జీవితంలో ఆ మారు మనసుని తీసుకొస్తుందో కదా. కొంతమందికి దేవుని మాటలు కఠినంగా ఉంటాయి, వినబుద్ధి అయ్యదు. ఎంత కఠినమైన మాటలు ఎవడు వింటాడరా బాబు? యేసయ్య మాటలు వినకపోవడానికి కారణం అదే. దేవుని మాటలు నచ్చలేదు వాళ్ళకి. ఇలా ఉండాలి, ఒక క్రమశిక్షణతో ఉండాలి, జీవితాన్ని స్థిరపరచుకోవాలి, కట్టుకోవాలి జీవితాన్ని. కష్ట నష్టాలు వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, కానీ దేవుడు మనల్ని నిలబెడతాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, దేవుడు మనల్ని సిగ్గుపరచడు. ఎక్కడ అవమానం పొందుతామో అక్కడే దేవుడు మన తల ఎత్తుతాడంట. అవునా కదా? అవమానించిన వారే అభిమానమును పంచగా. ఈరోజు నిన్ను కాదన్న వాళ్ళే, ఈరోజు నిన్ను చీపమ్మన్న వాళ్ళే రేపు నిన్ను కోరుకుంటారంట. దేవుడు అలా చేస్తాడు. మా ఇంటికాడ ప్రార్థనలు జరుగుతూ ఉండేయని చెప్పాను కదా, శనివారం ప్రార్థనలు. భక్తి నేర్చుకోవటానికి మన సహవాసం అంట దేవునితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలంట. నువ్వెవరితో సహవాసం చేస్తావో నీ స్వభావం అలా మారిపోతుంది. నువ్వు ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే నువ్వు కూడా ప్రార్థనా పరురాలా మారిపోతావు. భక్తి పరులతో సహవాసం చేస్తే భక్తి పరురాలా మారిపోతావు. దేవునితో సహవాసం చేస్తే దేవునిలాగా మారిపోతావు. అంతేనా? నీతిమంతులు సహవాసం చేస్తే నీతిమంతులాగా మారుతావు. ఎందుకంటే వాళ్ళ మాటలు వేరుగుంటాయి, వాళ్ళ ప్రవర్తన వేరుగుంటుంది, వాళ్ళ పద్ధతులు వేరుగుంటాయి. భక్తిహీనులతో నువ్వు ఒకవేళ సహవాసం చేస్తున్నావు అనుకో, నీలో కూడా భక్తిహీనమైన లక్షణాలే వస్తాయి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంటుందంటే సామెతల గ్రంథంలో ఉంటుంది అనుకుంటా. భక్తిహీనులతో సహవాసం చేస్తే మనం ఏమవుతామంటే చెడిపోతామంట. జ్ఞానులతో సహవాసం చేయవారు జ్ఞానం గలవారు అవుతారు, మూర్ఖులతో సహవాసం చేయవారు చెడిపోతారంటాడు. సామెతల గ్రంథం మనం 4వ అధ్యాయంలో కాబట్టి చూస్తే భక్తిహీనుల త్రోవను చేరకుము అంటాడు. చూడండి, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గం నడువకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగు, దాని నుండి తొలగిపో. అది భక్తిహీనుల యొక్క ఆలోచనలు ఎప్పుడు పక్కనోడు కీడు చేయాలని ఉంటాయి. ఆడితో నువ్వు సహవాసం చేస్తావు కానీ నీకు కూడా కీడు చేయాలనుకుంటాడు. నీతో సహవాసం చేస్తూనే ఉంటాడు, నీతో తిరుగుతూనే ఉంటాడు, నీతో తింటానే ఉంటాడు, నీతో తాగుతూనే ఉంటాడు, కానీ నీకెందుకు గోతులు తీసేస్తూ ఉంటాడు. దేవుడు ఎందుకు భక్తిహీనులతో సహవాసం చేయొద్దంటున్నాడు? వాడి మనసు ఎప్పుడు కూడా కీడునే కోరుతుంది, ఎవ్వరికి మేలు చేయడాడు అండి, ఎవ్వరికి మేలు చేయడు. కానీ దేవుని బిడ్డల సహవాసం, ఆత్మీయుల సహవాసం, ప్రార్థనా పరుల సహవాసం, ఎవరి కష్టంలో ఉన్నా, ఎవరి ఇబ్బందిలో ఉన్నా, ఎవరి దుఃఖంలో ఉన్నా, ఎవరి దుఃఖం తీరే వరకు దుష్టుడే మౌనంగా ఉండడు. ఎందుకు మాటి మాటికి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అండి. దేవుడు మనల్ని నడిపించే మార్గాల్లో అపవాది ఏం చేస్తాడంటే మనల్ని త్రోవ తప్పిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఆలోచించి అడగొడతా ఉంటాడు. ఇది బాగానే ఉందిలే, ఇక్కడ బాగానే ఉందిలే అనుకుంటాం కదా. వీళ్ళు కూడా ప్రార్థనా పరులే కదా, వీళ్ళతో కూడా సహవాసం చేయొచ్చులే అనుకుంటాం. కొన్నిసార్లు మన ఆలోచన అలా ఉంటుంది, వీళ్ళు కూడా దేవుని పెట్టలేనండి, వీళ్ళు కూడా ప్రార్థనా పరులే కదండి అని వాళ్ళతో సహవాసం. కానీ వాళ్ళ క్యారెక్టర్ గుర్తుపట్టాలి నువ్వు.
వాళ్ళ హృదయం ఎలా ఉందో, వాళ్ళ మాటలు ఎలాగున్నాయో, వాళ్ళ క్రియలు ఎలాగున్నాయో గుర్తుపట్టాలి, దొరికేస్తారు. దేవుని బిడ్డల మాటలకి అపవాది పిల్లల మాటలకి తేడా ఉంటుంది. ప్రేమగా మాట్లాడతారు కానీ హృదయంలో ఏముంటుందంట? విషయం, కరుడుగట్టిన విషయంతో నింపబడి ఉంటారంట. గుర్తుపట్టాలి మనం, వీళ్ళతో స్నేహం చేయడం మంచిదేనా కాదా అని. నీ స్నేహం ఎల్లప్పుడూ కూడా దేవునితో, అలాగే దేవుని బిడ్డలతో, నిజమైన ఆత్మీయులు వేరు, అవునా కదా? దేవుడట తనకిష్టమైన కాపర్లని మనకు నియమిస్తాడంట. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఎవరినంట? మనకు నచ్చిన కాపర్లు కాదు. మా పాస్టర్ గారు చాలా మంచివారండి, లేకపోతే పలానా సేవకురాలు మా ఇంటికి వస్తుంది చాలా మంచిదండి, పలానా సేవకుడు చాలా మంచివాడండి, మేము అక్కడే భక్తి అని మనం కొంతమందిని, దేవుడు పేతురు ద్వారా, తిమోతి ద్వారా ఏం చెప్తున్నాడంటే, తమకు అనుకూలమైన బోధకులు. వాళ్ళ బోధ ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా నీకు అనుకూలంగా ఉంటుంది, నీకు కష్టపెట్టకుండా, నీకేం నొప్పి కలగకుండా, నీకు గుచ్చుకోకుండా ప్రేమగా ఉంటుంది అనమాట. సాతాన్ మాటలు కూడా అంతే కదా, ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. పైకి చాలా ప్రేమగా యేసుప్రభు వారి దగ్గరికి చాలా ప్రేమగా వచ్చాడంట. 40 దినాలు ఉపవాసంలో ఉంటే ఆకలితో ఉన్నావు, చచ్చిపోతావు, ఈ రాళ్ళు రొట్లుగా చేసుకొని తినొచ్చు కదా అన్నాడు. దేవునికి ఆ శక్తి ఉందా లేదా? ఉందా లేదా? రాళ్ళు రొట్లుగా చేసుకోగలడా? చేసుకోగలడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మాటతో సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన. నోటి మాటకు అంత శక్తి ఉంది. కానీ ఆడి చెప్తే చేయడం ఏంటి? ఎప్పుడొచ్చాడాడు? యేసుప్రభు వారు అవసరతలో ఉన్నప్పుడు, ఏ అవసరంలో ఉన్నారో తెలుసుకొని 40 రోజులు ఉపవాసంతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, అది తెలుసుకొని వచ్చాడు. నువ్వు గొప్ప శక్తిమంతుడు కదా, దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు చేసుకో అన్నాడంట. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ, మనమైతే ఇదిగో నేనే దేవుని సేవకుడిని అయితే, ఇదిగో నేనే దేవుని కుమారుని అయితే, రాళ్ళన్నీ రొట్టెలైపోవును కాక అంటాం మనమైతే కదా. కానీ యేసుప్రభు వారు అలా అనలేదు. ఏమన్నారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి, నీ నోట్లో నుంచి వచ్చే మాట వలన కాదు బతికేది, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. వివేకం, దేవుని బిడ్డలకి వివేకం కావాలి, జ్ఞానం కావాలి. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయండి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అబ్రహాముని దేవుడు ఒక మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. తన భార్య అయిన శారాని దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. ఏంటి, శారాన్ని భద్రపరిచిన దేవుడు దేనాన్ని భద్రపరచలేడా? శారాన్ని భద్రపరిచిన దేవుడు తామారు మారువేషం వేసుకొని వెళ్ళాడు కదా, యోధ మారువేషం వేసుకొని వెళ్ళాడు తామారు దగ్గరికి. తామారుని భద్రపరచలేడా? అది దేవుని ప్రణాళిక. దేనాన్ని ఎందుకు భద్రపరచలేదు? శారమ్మని భద్రపరిచాడు కదా, అబ్రహాం పట్టించుకోలేదు. దేవుడు నడిపిస్తున్న మార్గాల్లో అబ్రహాం నడుస్తూ ఉంటే ఏం జరిగింది? శారాన్ని ఐగుప్తు రాజు ఎత్తుకెళ్ళిపోయాడు. ముట్టుకొని ఇచ్చాడా? తన బీజం ఆమెలో వేయాలని ఆమెను భద్రపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ఆమె గర్భంలో నుంచి రాబోతున్నాడు. ఆమె దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి. మధ్యలో దుష్టుడు దూరాడు. దేవుని చిత్తానుకాలంగా దేవుని బిడ్డలు నడుస్తూ ఉంటే, దేవుని వాక్యానుసారంగా దేవుని బిడ్డలు నడుస్తూ ఉంటే, దేవుడు మనల్ని ఒక మార్గంలో నడిపిస్తూ ఉంటే, దుష్టుడు ఏం చేస్తాడంటే ఆ మార్గంలో అడ్డురాళ్ళు వేస్తూ ఉంటాడు. మార్గం తప్పించాలనుకుంటాడు, మనల్ని పాడు చేయాలనుకుంటాడు. అబ్రహాము జీవితంలో కూడా అలాంటి పోరాటం ఎదురైంది. కానీ దేవుడు ఏం చేశాడంటమా? శారాన్ని భద్రపరిచాడు. ఎవరితో మాట్లాడాలో అతనితో మాట్లాడాడు. ఎవరు అనుకుంటున్నావా? ఒక ప్రవక్త భార్య మర్యాద తీసుకెళ్ళి అప్పచెప్పు అంటే వెంటనే తీసుకొచ్చి ఏం చేశాడు? శారాన్ని అబ్రహాంకి అప్పగించాడు. మరలా ప్రయత్నించాడు దుష్టుడు. మరలా వస్తాడు నీ దగ్గరికి, మరలా వస్తాడు నీ దగ్గరికి. మరలా ప్రయత్నించాడు. మరలా అభిమేలకు రాజు ఎత్తుకెళ్ళిపోయాడు. ఏంటి, ముసలమ్మ అంత అందంగా కనపడుతుందా? అప్పుడు అది ఏం చేస్తుందంట? ఆ ముసలమ్మను అంత అందంగా కనపడేలా చేస్తుందంట. అని దేవుని ప్రణాళికలు నీ పట్ల, ఆయన పట్ల నీకున్న ప్రణాళికలు ఎప్పుడు కూడా తప్పిపో. మనం ఏం చేయాలంటే దైవ చిత్తాన్ని గ్రహించాలి. దైవ చిత్తాన్ని గ్రహించటానికి జ్ఞానం ఇమ్మని దేవుణ్ణి అడగాలి. దేవుని చిత్తానికి లోబడడం నేర్చుకోవాలి. దేవుని చిత్తానుకూలంగా నడవడం నేర్చుకోవాలి. ఆయన మాటకు విధేయత చూపించాలి. అబ్రహాము లేచి బయలుదేరంటే ఎస్ సార్ అన్నాడు. లోతు లేచి బయలుదేరంటే నో సార్ అన్నాడు. అన్నాడా లేదా? ఏమన్నాడు? అలా కాదు ప్రభువా అన్నాడు. ఏం జరిగింది? జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. దేవుని చిత్తానికి వెలుపట జీవిస్తే మన జీవితాలు
కుక్కలు చింపిన విస్తరలాగా అయిపోతాయి అంతే. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, లోతు నీతిమంతుడు అని రాయబడి ఉందా లేదా బైబిల్లో? లోతు నీతిమంతుడు అక్కడ వాళ్ళ యొక్క క్రియలను చూసి బాధపడ్డాడు అంటండి. నీతిమంతుడై ఉండి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో వాళ్ళు కామ వికారయుక్తమైనటువంటి ఆ క్రియలను బట్టి బాధపడుతున్నాడంట. కానీ అక్కడే ఉన్నాడు. దేవుని చిత్తం అక్కడ ఉండడం కాదు, దేవుని చిత్తం ఏంటి అంటే పర్వతం మీదకి వచ్చాయి నువ్వు. కానీ ఆ పర్వతం మీదకి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. ఈ ఊరు చిన్నది కదా, ఇక్కడికి వెళ్తానని ఆ చిన్న ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నేను బయలుదేరమని చెప్పిన దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళే వరకు ఆ ప్రమాదాన్ని ఆపడంటారా? ఆపుతాడు. కానీ వాళ్ళు లోతు దేవుని యొక్క చిత్తానికి వెలుపట జీవించడానికి ఇష్టపడ్డాడండి. మనం కూడా చాలాసార్లు ఇశ్రాయేలీలు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు, ఎందుకు అన్ని ఇబ్బందులు పడ్డారు? నేను ఈ సబ్జెక్ట్ చెప్పాలనుకో 107వ సంకీర్తన వేరేగా ఉంటుంది అనుభవాలు, అది చెప్దాం అనుకున్నాను కానీ దేవుడు అలాగే తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీలు దేవుని చిత్తానికి వెలుపట జీవించటం వల్ల, ఆయన వాక్యానికి లోబడకపోవటం వల్ల, ఆయన చిత్తానికి లోబడకపోవటం వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయినాయి అంట, భీకరమైన ఎడారిలో అరణ్యంలో తిరుగుతున్నట్టుగా ఉందంట వాళ్ళ జీవితం బబులోనులో. రెండవది చీకటి కలిగిన చెరలో, అక్కడే తింటాం, అక్కడే కాళ్ళకి చేతులకి బండ్లు బిగించేసి బబులోను నదుల దగ్గర పడేశారు. ఆహా, రొట్టె ముక్కలు విసురుతున్నారంటండి కుక్కలకి వేసినట్టు తెచ్చి. అక్కడే తింటాం, అక్కడే ఇంకా అన్నీ. ఎంత భయంకరమైన పరిస్థితి. మనం ఇర్మియా గ్రంథం అంతా చదివితే, ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఆ చెరలో వారి అనుభవాలు రాస్తాడు. వాళ్ళు ఎలా ఉంటారో భయంకరమైన అనుభవాలండి. అలాంటి అనుభవాల్లో ఇశ్రాయేలు నడిపించబడ్డారు. ఎవరు వాళ్ళు? దేవుని బిడ్డలు, దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుని చేత ఏర్పరచబడ్డారు. కానీ ఎందుకు వాళ్ళ జీవితంలో ఇలాంటి బాధలు ఏర్పడుతున్నాయి, ఇలాంటి కష్టాలు గుండా వారు వెళ్ళవలసి? ప్రపంచంలో ఎవడో అనుభవించిన బాధలు అనుభవించారు వాళ్ళు. ఎందుకు అనుభవించారు? మాకంటే అన్యులే బాగున్నారు కదా, మాకంటే వాళ్ళే బాగున్నారు కదా. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం కదా, మనం కూడా అనుకుంటాం వాళ్ళే బాగున్నారు కదండి, మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు, మంచి తిండి తింటున్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి చదువులు ఉన్నాయి. ఉంటాయి మరి. నువ్వు దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని చిత్తానికి వెలుపడి జీవించడానికి ఇష్టపడితే నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? వదిలిపెడతాడు. వదిలేడు వాళ్ళని. ఇశ్రాయేలీయులను అలాగే బబులోను చెరకు పంపించాడు. దేవుడు మనల్ని శిక్షించే విధానం ఏంటంటే మన శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తాడు. అక్కడ 4 సార్లు ఇక్కడ ఈ మాట 4 అనుభవాలు చెప్పాను కదా. మొదటి అనుభవం ఇది, రెండో అనుభవం అది, మూడో అనుభవం ఏంటంటే చూడండి, 4 ఇశ్రాయేలీయుల గురించి అక్కడ 4 అనుభవాలు రాయబడ్డాయి. మూడో అనుభవం ఏంటంటే మరణ పడక మీద ఉన్న మనిషి ఎలా ఉంటాడు? లేవలేడు, తిరగలేడు, తినలేడు, తాగలేడు, పని చేయలేడు. మనుషుల యొక్క సూటిపోటి మాటలు. చచ్చిపోవచ్చు కదా కదా యోబు భార్య ఏమంది? చావచ్చు కదా, నీకు సేవ చేయలేకపోతున్నావు, నీ దగ్గర రాలేకపోతున్నావు, ఎవడికి ఉపయోగం నీ జీవితం? లేస్తావా, నడుస్తావా, తింటావా, తాగుతావా, ఏమైనా పని చేస్తావా, రూపాయి డబ్బులు సంపాదిస్తావా? ఎందుకు వచ్చిన జీవితం నీ జీవితం? భార్యకు అసహ్యం అయిపోయాడంట. తన కింద పనిచేసే పనివారికి, తన ఇంట్లో పనిచేసే పనివారికి కూడా అసహ్యం అయిపోయాడు. ఒక రోగిష్టి మనిషి, దావీదు కూడా అలాగే ఏడుస్తాడు. అవసాన కాలంలో, చివరి కాలంలో మరణ పడకల మీద ఉండి ప్రార్థన చేస్తాడండి. ప్రభా, నీ సేవకుని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, మరణ పడక నుంచి లేవనెత్తండి ప్రభా, పాపము నన్ను బంధించింది నాయన. ఎముకలలో భయంకరమైన నొప్పులు, రాత్రి నిద్రలేదు, ఎన్ని మందులు వేసుకున్నా రోగం కుదరదు, ఎన్ని హాస్పిటల్స్ చుట్టూరు తిరుగుతున్నా, ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, శరీరంలో ఆరోగ్యం కుదుట పడక విసిగిపోయి ఉన్నారు. ఇంట్లో పిల్లలు ఏంటి, భర్త ఏంటి, భార్య ఏంటి, విసుగుదల. ఎవరికి నా జీవితం ఇష్టంగా లేదు. ఎంతో భక్తిపరుడు కదా, ఎంతో ప్రార్థనాపరుడు కదా, నీ దేవుడు నిన్ను చూడట్లేదా, నిన్ను కనికరించట్లేదా, నీకు సహాయం చేయట్లేదా? ఇలాంటి మాటలు వింటా ఉంటే మరణ పడక మీద ఉన్నటువంటి రోగి మంచం మీదకి లేవలేక, కదలలేక,
ఆ మాటలు వింటూ తన జీవితాన్ని ఎలా గడుపుతాడో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అలా ఉందంట. శత్రువులు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు బబులోను నదిలో ఎందుకు కూర్చుండి ఉండగా మమ్మల్ని పాటలు పాడమని అడిగారంట. కడుపు నిండా తిండి లేదు, ఓపిక లేదు, కాళ్ళు చేతులన్నీ కట్టి పడేసి ఉన్నాయి. వీళ్ళ వల్ల వాళ్ళు ఉల్లాసంగా కోరుతున్నారంట. అయ్యరా డాన్స్ అయ్యి, ఒక కుంటోడిని చూసి డాన్స్ అయ్యారంటే అండి, ఒక గుడ్డోడు ఎదురుగా పెద్ద గొయ్యి తవ్వి రా నడిచిరా అంటే అడు గోతులో పడితే సంతోషించి చప్పట్లు కొడతా ఉంటే ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితిలో? ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి అలా ఉందంట. 4వ అనుభవం చెప్తాడు. నడు సముద్రంలో ఉన్న వ్యక్తి, పెద్ద తుఫాన్ రేగింది, ఒడ్డు కనపడతలేదు, తీరం కనపడతలేదు, దారి కనపడతలేదు, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలా? నావు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. యోనా అంటాడు, నా వల్లే వచ్చింది ఇది. కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని కుటుంబాలు నడి సముద్రంలో నావ చిక్కుకున్నట్టుగా ఉంటాయి. ఏం చేయాలా? యోనా అంటాడు, నేను దేవుని సేవకుండ్రా బాబు, మాట వినలేదు దేవుని మాట, నా వల్ల ఈ తుఫాన్ వచ్చింది, మీరందరూ ఎందుకు నష్టపడ్డాను, ఎత్తి సముద్రం వాడేయండి అంతే, ఇంకేం దారి లేదు కదా, ఇటు వెళ్ళడానికి దారి లేదు, మరణం తప్ప వేరే దారి ఏముంది? ఇశ్రాయేలీయుల చరిత్ర కూడా అలాగే ఉంది. పిల్లలు కష్టపడుతున్నారు. దానియేలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ కష్టం మాది కాదు నాయన, ఈ పాపం మాది కాదు నాయన, మా పితరులు చేశారు, మా తల్లిదండ్రులు చేశారు, వాళ్ళు చేసిన పాపం మేము అనుభవిస్తున్నాం. నడి సముద్రంలో ఓడ దారి తెలియకుండా ఉన్నట్టు, ఎటెల్లాలో తీరం చేరలేని పరిస్థితుల్లో, ఒక పక్కన తుఫాను ఉధృతి, ఒక పక్కన నావు మునిగిపోయే పరిస్థితులు వచ్చాయి, చీకటి పడుతూ ఉంది, వెలుతురు తగ్గిపోతుంది, ఎటు వెళుతున్నామో, నావు ఎటు కొట్టుకుపోతుందో, తీరం చేరతామా అసలు? తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా, తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా, కన్న తండ్రి నీవై, చాలిన దేవుడు నీవని నిన్ను పాడని, యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతించి పాడికి తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను, హల్లెలూయా స్తుతించి పాడికి తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను, అంతా నా వారేనని ఎంతో సంబరపడగా, నట్టనడి సంద్రాన నన్ను ముంచినారు. అంతేనా? పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచుతాం, గుండెల మీద పెట్టుకొని పెంచుతాం. నా బిడ్డలు కదా, నా బిడ్డల కొరకే కదా నేను కష్టపడుతున్నాను, నా బిడ్డలకే కదా నేను ఫీజులు కడుతున్నాను, నా బిడ్డల కొరకే కదా నేను అప్పులు చేస్తున్నాను. వీడు నీకు తెలియకుండా ఎక్కడో 10 లక్షలు అప్పు చేసేసాడు, ఎందుకు చేసాడో తెలియదు. ఇంట్లో ఎవరి మీద పడుతున్నారు? ఆడికి తీర్చే మార్గం ఏముంది? ఆడేమో ఉద్యోగమా సద్యోగమా? ఇప్పుడు ఎవరి మీద పడుతున్నారు? వచ్చి ఎవరు కట్టాలా? అని నమ్మినందుకు, నీ కుమారుడని నువ్వు నమ్మినందుకు, నీ బిడ్డని నువ్వు నమ్మినందుకు నీ కొంప ముంచేశాడాడు. ఆడపిల్లలు కూడా అంతే కదా, తల్లిదండ్రులు నమ్మి చక్కగా ఫీజులు కట్టి కాలేజీల్లో చదివేస్తూ ఉంటే అమ్మ బాబుకి తెలియకుండా ఎవడో నమ్ముకొని ముక్కు మొహం తెలియనోడిని, 2 రోజులు పరిచయం అయినోడిని పట్టుకొని ఈడైనా కావాలంటదంట. మీరు పెళ్ళి చేయకపోతే నేను వెళ్ళిపోతానంటది. మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అమ్మకి బడాయి అంతా. ఇన్ని సంవత్సరాలు కన్నీ పెంచి పెద్ద చేసి పోషించి తల్లిదండ్రులు మోసం చేసి ఎంతమంది లేరండి? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మోసగించి మనల్ని ముంచేసేవాళ్ళు. నమ్మి మనం సాయం చేస్తే కదా మన నడి సముద్రంలో ముంచేస్తారు. అంతా నా వాళ్ళే అనుకుంటామంట మనం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల పరిస్థితిని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. మీ జీవితం ఇలా ఉంది, ఇలా ఉండటానికి కారణం 4 అనుభవాలు చెప్పినా
ఎడారిలో తప్పిపోయిన వ్యక్తిలాగా అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా ఉన్నారంట. ఎక్కడ చూస్తాం మనం? 107వ సంకీర్తన 4-9 వాక్యాల్లో చదివాం కదా. రెండవది చీకటి గల చెరసాల్లో బందీలుగా ఉన్నారంటాడు. 110, 107, 10, 16లో చూస్తాం. మూడవది మరణ పడక మీద ఉన్న మనిషిలాగా ఉన్నాడంట. ఇది కూడా 17, 22 వాక్యాల్లో చూస్తాం. నాలుగవది నడి సముద్రంలో ఉన్న వ్యక్తిలాగా ఉన్నారు. మనం కూడా అంతే, మన జీవితాలు కూడా అంతే. ఆలోచించుకోండి, నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? క్రైస్తవుడివే, దేవుని బిడ్డవే, దేవునితో నడుస్తున్నావు, కానీ నీ జీవితం ఎలా ఉంది? ఇలాగే ఉంది, నడి సముద్రంలో ఉన్నట్టుగా ఉంది, కటిక చీకట్లో ఉన్నట్టుగా, చెరలో ఉన్నట్టుగా ఉన్నాం, అరణ్యంలో సంచరిస్తున్నట్టు తిరుగుతూ ఉన్నాం మనం. దేవుని బిడ్డలకు దీని అందరికీ కారణం మనమే, ఇశ్రాయేలీలే. దేశం ఎండిపోయిందండి, దేవుడు చెదరగొట్టేశాడు. విమోచించబడిన వారు, చెదిరిపోయిన వారట తిరిగి వచ్చినప్పుడు ఈ కీర్తన పాడుతున్నారంట. ఎలా వచ్చారు తిరిగి? కష్టకాలమందు. 4 మాటలు ఉంటాయి, చదవండి. 4 సార్లు రాశాడు ఈ మాటలు కీర్తనకారుడు 107వ సంకీర్తనలో. కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలన్నీ 8 చదవమా? 8వ వాక్యమా? వారి పూలెదరు 107, 8వ వాక్యం చదువు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురు. దేవుడు కృప చూపించాడంట, కార్యం చేశాడంట, విడుదల కలుగు చేశాడంట. ఎందుకు విడుదల కలుగు చేశాడు? ఏం జరిగింది? 6వ వాక్యంలో వారి కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టి. ప్రార్థన చేస్తున్నావా? నీకు ఎందుకు కష్టం వచ్చింది? ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు పరిస్థితి వచ్చింది? జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు కార్యం చేసే వరకు ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? మొరపెడుతున్నావా? దేవుడు అంటున్నాడు కష్టకాలమందు. మొన్న పోస్ట్ పెట్టాను చూసారా స్టేటస్లో? తల్లి హాస్పిటల్కి వెళ్ళిందంట, తను పెట్టిన హాస్పిటల్లో జాయిన్ చేయడానికి. 24 గంటల్లో కట్టేస్తాను బాబు, కట్టేస్తాను, ఫీజు కట్టేస్తాను బాబు, చూడరు లాంటి కట్టేస్తాను బాబు, బిడ్డను జాయిన్ చేసుకోండి అని ప్రాధాయపడితే అసలు జాయిన్ చేసుకోరండి. ఫీజు కట్టుకుంటే ఎవరైనా జాయిన్ చేసుకుంటారా? ఇంత డబ్బు కట్టు హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్నారంట. జాయిన్ చేసుకున్న తర్వాత తల్లి హాస్పిటల్లో మోకరించి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే నర్సులు తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, కానీ ఆమెకి చలనం లేదు, కదలట్లేదు. 12:30 అయ్యింది. ఫీజు ఏమైనా కడతదంటే ప్రార్థన నుంచి లేగట్లేదంట. మళ్ళీ 1:30కి చిన్న డాక్టర్ అమ్మగారు విజిట్కి వెళ్ళారు. మళ్ళీ ప్రార్థనలోనే ఉంది. 1:30కి వెళ్తే ప్రార్థనలో ఉందండి. సాయంత్రం 4:30కి వెళ్తే 4:30కి ప్రార్థనలోనే ఉందండి. రాత్రి 12:30కి ఒకసారి విజిటింగ్ పేషెంట్లు రౌండ్లు వేస్తారు కదా, వచ్చి చూస్తే అప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థనలోనే ఉందంట. తెల్లవారుజాము 4:30కి వచ్చి చూస్తే అప్పుడు ప్రార్థనలోనే ఉందంట. ఉదయకాలం డాక్టర్ గారు వచ్చారంట 9-10 గంటల టైంలో, అప్పుడు కూడా ప్రార్థనలోనే ఉందంట. డాక్టర్ గారు పిలిచారంట, అమ్మ పలానా ఆవిడ 2 రోజుల్లో ఫీజు 24 గంటల్లో ఫీజు కడతానని టైం అడిగింది కదా, ఫీజు కట్టిందా అని అడిగారంట. కట్టలేదు అయ్యగారు అని చెప్పారంట. కట్టలేదండి డాక్టర్ గారు అంటే, ఫోన్లో మంచి పని చేసింది, మా అమ్మకి సంవత్సరికం ఈవేళ 10 సంవత్సరాలు అయ్యింది, కాబట్టి ఈరోజు నేను ఎవ్వరి దగ్గర ఫీజు తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. జరుగుతాయా ఇవన్నీ? జరుగుతాయా జరగవా? ఎన్ని గంటల మోకాళ్ళ మీద ఉంది? 12 గంటల మోకాళ్ళ మీదే ఉంది, ప్రార్థనలోనే ఉంది. ఎప్పుడైనా ప్రార్థనా గదిలో మిక్కిలి కష్టం వచ్చినప్పుడు, మిక్కిలి శ్రమ వచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేస్తారా? చేయాలి ప్రార్థన. అనుభవాలు, సాక్ష్యాలు. నేను చెప్పాను కదా, క్రైస్తవ జీవితం అంటే అనుభవం. క్రీస్తుతో ఒక అనుభవం, ప్రార్థనలో ఒక అనుభవం. సాక్ష్యం అంటే ఏంటి? అనుభవ జీవితం. నిలబడి ఇక్కడ సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? ముక్కు నొప్పి వచ్చింది, దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది, అది కాదు సాక్ష్యం. అద్భుతమైన సాక్ష్యాలు, జరగవు అని అనుకునే కార్యాలు. చెప్పాను కదా, దివాంచర్ వాడికి అర్జెంటుగా ఆపరేషన్ చేశాను, ఈవేళ డాక్టర్ గారు రావాలి, ఆపరేషన్ చేయాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, తట్టుకునే శక్తి ఆ బిడ్డకి లేదు కదా ప్రభువా. డాక్టర్లు డబ్బు కోసం ఏదైనా చేస్తారు, కానీ ఆ బిడ్డ పరిస్థితి నీకు తెలుసు, నీ సేవకురాలు కదా తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఏది చేయటం మంచిదో అది నువ్వు చేయనైనా. ఒక మంచి సాక్ష్యం తల్లి నోట వినాలి. ఒకవేళ అలా ఆపరేషన్ చేయటమే ముఖ్యం అంటే, ఆపరేషన్ జరిగిన తట్టుకునే శక్తి ఆ బిడ్డకు లేకపోయినా కూడా జీవంతో ఉండాలి ప్రభా. లేదు, ఆ బిడ్డ ఆపరేషన్ తట్టుకునే స్థితిలో లేదు, ఆపరేషన్ జరగకూడదు అనుకుంటే నువ్వు దాన్ని ఆఫ్ చేయి ప్రభా.
అంతకు మించి మేము ఏం చేయగలం నాయన అని ప్రార్థన చేస్తూనే ఉన్నానండి వారం రోజుల నుంచి. మరి శుక్రవారం ఫోన్ చేశాను. సరే ఉదయకాలం ఫోన్ చేద్దాం, ఇవాళ ఆపరేషన్ అన్నారు కదా, పాపం బిడ్డలు ఎలా ఉన్నారో ఆవిడ తల్లి ఎలా ఉందో అని గబగబా ఫోన్ చేశాను. బాబు అమ్మ ఎలా ఉన్నారు నాన్న, ఆపరేషన్ అన్నారు కదా ఇవాళ, ఆపరేషన్ చేస్తున్నారా అంటే ఆంటీ లేదాంటీ అన్నాడు. ఏ అన్నాను. ఏ అంటే డాక్టర్లు చూశారు, ఈవిడ ఆపరేషన్ చేస్తే తట్టుకునే అంత శక్తి ఈవిడ దగ్గర లేదు, కాబట్టి ఆపరేషన్ లేకుండానే ఒక గొట్టం పెట్టి అందులో నుంచి ఫీడింగ్ ఇద్దాం, ప్రోటీన్స్ అవి లోపలికి పంపిస్తే దాని ద్వారా ఆమె స్వస్థపడే అవకాశం ఉంది, బలం పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఆపరేషన్ చేయడం అంత మంచిది కాదు, మాకే ఏదోలా అనిపిస్తుంది, ఆపరేషన్ వద్దు, ఫీడింగ్ ఇద్దాం అని గొట్టం పెట్టారంట. ఆ గొట్టం ద్వారా ఫీడింగ్ జరుగుతుందంట. దేవుడు చేస్తాడా అద్భుతాలు? చేస్తాడు దేవుడు. బిడ్డ దివాన్చేరు వెళ్ళిపోతే బాగుంటుంది, కానీ ఇక్కడ ఎందుకంటే బాబు సొంత ఇల్లు ఉండగా అద్దులు వేసుకొని అద్దులు ఎంత అందంగా ఉంటే ఏంటి, అందులో ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, క్షేమం లేదు. సొంత ఇల్లుకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. అది చిన్న తాటిం కుడిసైనా ఏదైనా మనకు సదుపాయాలు ఉన్నా లేకపోయినా మన ఇల్లు అంటూ ఉంటుంది కదా, నిత్యం ప్రార్థన జరిగింది అని అనుకున్నాను. అయితే దివాన్ చెరువు ఇల్లు బాగు చేసి అవసరమైన సామాను పట్టుకొని దివాన్ చెరువు వచ్చేసారు. ఒక సేవకుని నోట ఏ మాట వస్తుందో దేవుడు ఆ మాట జరిగిస్తాడు. వాళ్ళైతే వచ్చే పరిస్థితి కాదు. అర్థం చేయాలి దేవుడు. మన జీవితం అంతా ప్రతికూలం అయిపోయింది. అయిపోవడానికి కారణం ఏంటి? మనమే. దేవుని చిత్తంలో నువ్వు ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కొన్ని కష్టాలున్నా, కొన్ని శ్రమలున్నా. అబ్రహాము జీవితంలో ప్రయాణం చేస్తుంటే భార్యను ఎత్తుకెళ్ళిపోయారు, కానీ ఎవరు కలుగు చేసుకున్నారు? ఎవరి మాటిని వచ్చాడు? ఎవరికి బాధ్యత? దేవునికి బాధ్యత. యాకోబు బయలుదేరి ఇక్కడి నుంచి, ఇక్కడ ఎవరున్నారు నీకని దేవుడు ఆ పద్దనరాములో యాకోబుతో మాట్లాడి బయలుదేరి తీస్తే బయలుదేరి ఎక్కడికి రావాలి? బేతేలుకి వెళ్ళమన్నాడు. బేతేలుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు? షెకెంకి వెళ్ళాడు, సుక్కోతికి వెళ్ళాడు. దేవుడు అంటాడు, ఇక్కడ ఎవడు ఉండమన్నాను నిన్ను? దేవుని చిత్తంలో నుంచి బయటకు వచ్చావు నువ్వు. ఆయన చిత్తంలోనికి నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడే ఆశీర్వదించబడతావు. దేవుని చిత్తానికి వెలుపడి జీవించడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో అష్ట కష్టాలు తప్పు. దేవుని చిత్తం లోపలికి ప్రయాణం చేయాలి. నీ పిలుపు ఏంటో, నీ దర్శనం ఏంటో. పౌలు అంటాడు, మీ పిలుపుని స్థిరపరచుకోండి, మీ దర్శనాన్ని స్థిరపరచుకోండి. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆ పిలుపుని మర్చిపోయి నీ జీవితంలో నువ్వే మార్గం ఎంచుకుంటావా? నువ్వు నిర్ణయించుకుంటావా నీ రూటు? దేవుడు నీకు ఆల్రెడీ ఒక రూట్ వేసేసాడు. ఇశ్రాయేలు ఎన్ని కష్టాలు పడి, అష్ట కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని బాధలు పడినా ఎర్ర సముద్రం దగ్గరకు రావాల్సిందే. ఎర్ర సముద్రంలో నుంచి నడిచి వెళ్ళాల్సిందే. అరణ్యంలోకి రావాలి. డైరెక్ట్గా తీసుకెళ్ళి దేవుడు పాలు తేనెలు ప్రవహించి కనాన్ దేశంలో పెట్టడం. నువ్వు ఎన్ని తిప్పలబడి, ఎన్ని కష్టాలు పడి, నీ సొంత ప్రయత్నాలు ఎన్ని చేయి, ఎర్ర సముద్రం దగ్గర రావాలి. అందులో నుంచి నడిచి వెళ్ళి అరణ్యంలో 40 సంవత్సరాలు నివసించాలి. యార్దాను దాటాలి, ఎరుకో గోడలు కోల్చాలి కదా. ఇదంతా జరగల దేవుని యొక్క ప్రణాళిక. యోసేపు ఐగుప్తులోకి రావాలి. ఎలా వచ్చాడు? మహారాజులా రాలేదు, ఒక దాసుడిగా అమ్మబడి వచ్చాడు అక్కడికి. ఆ మార్గంలో నువ్వు రావాల్సిందే. దేవుడు నీకు ఆ మార్గం సిద్ధపరిచాడు. దేవుడు వేసిన మార్గం మనకు వద్దు అని అనుకుంటే మన జీవితం అంతా కష్టాలు పడవలసి వస్తుంది. కానీ దేవునితో నడిచే అనుభవంలో మనకు ఎదురయ్యే కష్టాలు అనిపించవు, అవునా కదా. యేసుప్రభు అని చూశాడట, నీళ్ళ మీద అల్లంత దూరాన్ని ఉన్నాడు. ప్రభా నీవే అయితే నేను కూడా నడిచి రావాలన్నాడు. సరే వచ్చే అన్నాడు. వచ్చాడు కొంత దూరం, కానీ ఏం చూశాడు? నువ్వెవరిని చూడాలా? యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా అది, ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది, ఎంత భారమైనా యేసు వైపు చూడు, తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన, కలువరి గిరిదను సిలువ మోసిన నగరేయుడేసు వైపు చూడు. ఎంత
దూరమైనా ఎవరి వైపు చూడాలంట? నజరేయుడైన యేసు వైపు చూడాలంట. అది ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత భారమైనా పర్వాలేదు, ఎన్ని కష్టాలైనా పర్వాలేదు, నువ్వు నా పక్కన ఉంటావు కదయ్యా, నా చేయి పట్టుకొని నడుస్తావు కదయ్యా. దేవుని బిడ్డలారా, ఎలా మారిపోయింది ఇశ్రాయేలు అంటే చూడండి, కొన్ని మాటలు చదువుదాం ఒకసారి. కొన్ని మాటలు. దేశం ఎండిపోయింది, ఎడారిగా మారిపోయింది. 33-34లో ఏమైంది? దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని చవిటి పర్రగా మార్చేసాడంట. నువ్వు ఎలా ఉండాలి? ప్రవహించే ఒక నదిలాగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, సారవంతమైన భూమిగా ఉండాలి. కానీ ఎలా అయిపోయావంట? ఎండిపోయావు. నదులు లేవు, జలధారలు లేవు, నీటి బొగ్గలు లేవు, నీటి ఓటలన్నీ ఇంకిపోయినాయి, ఎండిపోయినాయి. చదవండి కిందకి. పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి కొన్ని వారిని అచ్చట కాపురం ఉంచును, మరియు వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన వృద్ధి పొందారు. దేవుడు చూసారండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుని చిత్తంలోకి వచ్చారంట, పశ్చాత్తాపడ్డారంట, కష్టకాలం మందు దేవునికి మొరపెట్టారంట, ప్రార్థన చేశారంట. దేవా, మా దోషమే, మా పాపమే, మా అపరాధాలే, మా విధేయతే, మా తిరుగుబాటే మా జీవితంలో ఎంత కష్టం వచ్చిందయ్యా, నువ్వు సహాయం చేయకపోతే ఏమైపోతాం ప్రభా, ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభా, మా జీవితాలు ఎలా మారుతాయి ప్రభా. పునఃస్థాపిస్తాడు దేవుడు నీ జీవితాన్ని, తిరిగి పునరుద్ధరిస్తాడు నీ జీవితాన్ని. ఎంత అవమానకరమైన జీవితాన్ని జీవించారో, లోకమంతా వాళ్ళు చేసి ఎద్దేవా చేశారంటండి, ఎగతాళి చేశారంట, గేలు చేశారంట. మీ దేవుడు ఏమైనా అన్యజనులు మమ్మల్ని గూర్చి చెప్తుంటే ప్రభా సిగ్గుతో తలదించుకొని తలెత్తుకోలేకపోతున్నాం నాయన. ఇలాంటి అవమానకరమైన పరిస్థితులు కూడా మేము నడిపించబడవలసి వస్తుంది ఆయన. సిగ్గే మాకు తగింది ప్రభా. దానియేలు ప్రార్థన చేస్తాడు, అవమానమే మాకు తగింది, సిగ్గే మాకు తగిలింది. దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, మీరు సిగ్గుపడనక్కర్లేదు, మీరు లజ్జపడనక్కర్లేదు, మీరు అవమానమని తలంచొద్దు. దేవుడు మిమ్మల్ని తిరిగి పునరుద్ధరిస్తాడు. వాగ్దానాలు ఉన్నాయి మనకి కూడా. నా జీవితం పాడైపోయింది, నా జీవితం ఎలా అయిపోయింది, నా జీవితం ఎందుకు పనికి రాకుండా పోయింది, నేను దేనికి పనికిరానే, ఎవరికి పనికిరానే, నా జీవితంలో ఇంకా మళ్ళీ ఆ మంచి రోజులు చూస్తానా అని అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరిస్తాను, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా. బిడ్డలు చనిపోయారంట, కళ్ళ ముందే పిల్లలు చనిపోతుంటే పాతి పెట్టే ఇది లేక పరుగులాడుతున్నారంటే శత్రువు నుంచి తప్పించుకోవడానికి. ఖడ్గహతులు, క్షామహతులు, దేవుని యొక్క ఖడ్గం నుంచి తప్పించుకోవటానికి, శత్రువు యొక్క ఖడ్గం నుంచి తప్పించుకోవటానికి చనిపోయిన బిడ్డలను అలా వదిలేసి కళ్ళ ముందు పరుగులు పెడుతున్నారంటండి. సంతానం అంతా కోల్పోయారు, సంతానహీనులు అయిపోయారు, జనం తగ్గిపోయారు. లెక్కకు ఇసుకరేణువుల వలె విస్తారంగా ఉండవలసిన జనం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం లెక్కకు కొద్దిగా తక్కువే అయిపోయారంట. దేవుడు అంటున్నాడు, నేను మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు తిరిగి పునఃస్థాపించాడు. 39-40 వారి బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడచేవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను, వారి వంశమును మందవలే వృద్ధి చేశాను. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాండ్రు అందరూ మౌనంగా ఉందరు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించు. అది ఇప్పుడు మనకి హెచ్చరిక అనమాట, మనకే చెప్తున్నాడు. ఈ జరిగిన సంగతులన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించానో తెలుసా? ఇర్మియా గ్రంథంలో ఉంటుందండి. దేవుడు అంటాడు, ఇవన్నీ రాయి, జరుగుతాయి ఖచ్చితంగా. ఇర్మియాతో చెప్తాడు, చూడండి ఎక్కడో చదువుదరు. ఇర్మియా 33 చదవండి అమ్మా. ఇర్మియా గ్రంథం 30-3 నేను చెప్పిన మాటలు పుస్తకంలో వ్రాసుకో అంతే. ఈరోజు చెప్తున్నాను నేను, ఈ మాటలు మీరు గ్రంథస్థం చేసుకోండి, డైరీలో రాసుకోండి. నీ జీవితం ఎంత పాడైపోయినా, పరిస్థితులు ఎంత ప్రతికూలమైపోయినా, దేవుడు చెప్తున్నాడు మీతో, నేను మళ్ళీ మిమ్మల్ని నా చిత్తంలోకి వస్తే, నా ఆలోచనలోకి వస్తే, నీలో ఉన్న వ్యతిరేకత, నీలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని, నీలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులను మార్చుకొని
దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు నడిపించు ప్రభువా అని దేవుని చిత్తంలోకి నువ్వు రాగలిగితే దేవుడట నీ జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరించి కష్టకాలమందు వారి దేవునికి మొరపెడుతున్నావా? చేయండి ప్రార్థన. ఒకరోజు చెప్పాను నేను, ఉదయం 6 గంటలు మొదలుకొని సాయంకాలం 6 గంటల వరకు మందిరంలో గడుపుతారు, లేకపోతే మీకు ఎక్కడైనా ఒక రహస్య స్థలం, ప్రార్థనా స్థలం ముందు ప్రార్థనలో గడుపుతారు. ఒక దినమంతా దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడండి, దేవా 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 నా దోషమే, నా పాపమే, నా అపరాధమే, ఏం చేయొద్దు ఇంకా. నా పాపాన్ని బట్టి నాకు ఈ పరిస్థితులు ప్రభువా కనికరించినైనా దర్శనమేమైనా నీ స్వరం వినిపించినైనా మాట్లాడినైనా అయ్యా నీ ఆత్మతో నింపునైనా నీ చిత్తంలోనికి నన్ను నడిపించినైనా నీ చిత్తంలోనికి నన్ను తీసుకురానైనా. దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయిన లోతు జీవితం ఏమైపోయిందండి? మోయాబు సంతానం, అమ్మోనీయుల సంతానం, దేవునికి ఇష్టం లేని సంతానం, శాపగ్రస్తమైన సంతానం. కానీ దేవుని చిత్తంలో ఉన్న సంతానం ఎవరు? అబ్రహాము సంతానం. అబ్రహాము కానీ ఒక సందర్భంలో ఇష్మాయిల్ గురించి ప్రార్థన చేస్తాడండి, ప్రభువా ఇష్మాయిల్ని నీ సన్నిధిలో బ్రతుక ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అబ్రహాం ప్రార్థన ఆలకించి ఇష్మాయిల్ని దీవించాడంట. 12 మంది రాజులు నీలో ఉండి వస్తానన్నారంట. ఎంతమంది? ఈరోజు ఇష్మాయిల్ ఎంతగా ఆశీర్వదించబడ్డారు? అబ్రహాం ఎవరు? అరబ్బుల సంతానం ఎంతగా ఆశీర్వదించబడ్డారు? ఎవరు వాళ్ళు? ఎందుకు ఆశీర్వదించబడ్డారు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిలో నుంచి వచ్చారు వాళ్ళు. అబ్రహాంలో నుంచి వచ్చారు ఇష్మాయిలీలు. ప్రార్థన చేశాడు అబ్రహాం తన కుమారుడు కొరకు. నువ్వు దేవుని చిత్తంలో నడిపించబడి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డల్ని బహుగా దీవిస్తాడు. అంతే. నువ్వు దేవుని చిత్తానికి వెళ్ళిపోయి ప్రభువా నన్ను దీవించు ప్రభువా, నా బిడ్డలను దీవించు ప్రభువా, నా కష్టం తీర్చు, ఏం చేయడు. లోతు నీతిమంతుడే, కానీ లోతు సంతానం భ్రష్ట సంతానం అయిపోయింది.